ప్రభుత్వం ఏర్పడిన ఈ 9 నెలల్లో ఫస్ట్ మొదలైన రోజు నుంచి కూడా కాళేశ్వరం తోటి మొదలైంది అనుకున్నాం. కాళేశ్వరం వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ వచ్చింది, ఆ తర్వాత అనేక విషయాలు, ఒక్కొక్క స్కామ్ గురించి మాట్లాడారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, ఇవన్నీ జరిగినాయి. ఈ 9 నెలల్లో నిజంగా మీరు ఇందాక అంటున్నది ఏమంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కుమ్మక్కైనాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ప్రతి సందర్భంలోనూ బీఆర్ఎస్ ని ఎక్స్పోజ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూనే వస్తోంది కదా. ఎట్లా మీరు ఇద్దరు కలిసి ఉన్నారనే మీ అభిప్రాయం? ఇప్పుడు ఫస్ట్ మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఒక ఫస్ట్ ప్రెస్ మీట్ చూడండి, కాళేశ్వరం మీద పెట్టింది. ఇది సుమారు 93,000 కోట్లు నీళ్ళలో పోసినట్లు, ప్రాజెక్టు దేనికి పనికి రాదు అని కాంట్రాక్టర్ని పిలిచారు, ఎల్ఎన్టీ కాంట్రాక్టర్. అన్ని పత్రికలు వచ్చినాయి చెప్తున్నాను నేను. ఇది 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఆ రాజ కుటుంబాన్ని వదిలిపెట్టము, మాజీ ముఖ్యమంత్రి గారిని వదిలిపెట్టము అన్నోడు ఇంతవరకు మళ్ళీ మాట్లాడట్లేదు. ఇక ఫోన్ ట్యాపింగ్, హీరోయిన్ల గొంతులు విన్నాము, ఆ గొంతులు విన్నాము, ఎన్నో పచ్చని సంవత్సరాలు పాపారి యువరాజు అని, లేకపోతే రకరకాల రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ అయింది, ఏదో మునుగోడు ఎలక్షన్ రకరకాలు చెప్పారు కదా, అన్ని పత్రికలు వచ్చినాయి. మరి ఈ గొంతులన్నీ కాంగ్రెస్ నాయకులు ఇండియాలో కూర్చొని వింటున్నారా? అంటే మా ఆడబిడ్డల గొంతులు ఈ రకంగా ఏదైతే ట్యాపింగ్లు చేసి ఇనుకుంటే ముజిక్ వింటున్నారా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? ఎవరు మేము ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఒక ఆడబిడ్డలకు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య ఇంత నిర్లక్ష్యం ఎందుకు ప్రస్తుతం ముఖ్యమంత్రి కానీ ఈ కాంగ్రెస్ నాయకులకు కానీ? అదొక ఫైనాన్షియల్ మ్యాటర్ కాదు కదా, అది ఆడవాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. రాష్ట్రలో ఒక ప్రైవేట్ సిగరెట్కి సంబంధించి కావచ్చు, ప్రైవేట్ లైఫ్స్ సెక్యూరిటీ గురించి సంబంధించిన ఇష్యూ, అట్లాంటిది కూడా మూసేశారు. రెండోది సినిమా స్టార్ డ్రగ్స్ అన్నారు, డ్రగ్స్ కేసు అప్పుడు పెద్దగా ఎగిరాడిన తుపాకీ రాముల్లాగా రేవంత్ రెడ్డి గారు. మరి ఆ తుపాకీ ఎక్కడ పోయిందో, ఆ ఎగురుడు ఎటు పోయిందో, 3 రోజులు తీస్తాడు, క్లోజ్ చేస్తాడు, మళ్ళీ చీకట్లో ఒప్పందాలు, డైరెక్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు కాంగ్రెస్ వాళ్ళు, డైరెక్ట్ ఢిల్లీలో దిగుతారు. ఈ మతలబ్ ఏందో అర్థం కావట్లేదు. మేఘా కృష్ణారెడ్డికి ఉరి పెడతానని, మరి ఉరి వేయి మళ్ళీ ఇప్పుడు పూలదండలు ఎత్తున్నాడు ఆయన ప్రాజెక్ట్కి. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మొత్తానికి కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రజలను మళ్ళీ ఒకసారి తాకట్టు పెడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.